గారితో మాట్లాడదాం. జయరాం గారు చెప్పండి. శ్రీనివాస్ గారు ఎలా చూస్తారు మొత్తానికి ఆ రేవంత్ అన్నమాట ఏదైతే అంటే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ వేదిక ఏదైతే మనం చూసామో ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజాపాలన అని చేస్తామని చెప్పిన దాన్ని ఆచరణలో పెడుతున్నారు. అదే క్రమంలో ఒక పారదర్శకతను అందించే కార్యక్రమం చేస్తున్నారు. మీరేం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 99 న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇందులో మనం గమనించాల్సింది ఏంటి అంటే, గత ప్రభుత్వం వచ్చేసేమో బంగారు తెలంగాణ అనే దాని మీద చాలా గొప్పగా చెప్పేసింది. ఆ బంగారు తెలంగాణ ఏంటిది అనే విషయాన్ని ప్రజలు తేల్చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పట్టం కట్టారు. కాంగ్రెస్ వచ్చేసి ప్రజాపాలన అనే ఒక ట్యాగ్ లైన్ తోని పనిచేస్తుంది. ఇది ప్రజల పాలనే, ప్రజలకు మొత్తం రేవంత్ రెడ్డిది కానీ నాయకులది కాదు, మొత్తం ఊర్లో ఉన్న ప్రజలది, రాష్ట్రంలో ఉన్న ప్రజలదే పాలన అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. ఇది బాగుంది. సో అప్పటి ట్యాగ్ లైన్ ఇప్పటి ట్యాగ్ లైన్ వినడానికి చాలా బాగుంది, వినసొంపుగా ఉంది. కానీ అంటే ఎస్పెషల్లీ ఈ ప్రజాపాలన అన్న తీసుకున్న నిర్ణయాలు, మొన్న జరిగిన సీక్వెన్సెస్, అంటే మహేష్ గౌడ్ కుమార్ మీద జరిగిన ఆ సీక్వెన్స్ ని కనుక మనం చూసినట్టు ఇక్కడ ఎక్కడైనా ప్రజాపాలన అనేది కనిపిస్తున్నదా అనేది ప్రధానమైన ప్రశ్న. ఒక బీసీ నాయకుడిని అదే ఒక రోజంతా బిగ్ టీవీ లోపల అసలు యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నట్టుగా ఒక యుద్ధమే చేసినట్టుగా చేసి, ఆ టీవీ వచ్చేసి రేవంత్ రెడ్డిది, ఆ ఛానల్ వచ్చేసి ఏమో ప్రభుత్వానిది, ప్రభుత్వంకి కనుసన్నుల్లో ఉండేది, ప్రభుత్వంలో అత్యున్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని, అది బీసీ నాయకుడిని తుయ్యబట్టే ప్రోగ్రాము, ఇంకా కించపరిచే ప్రోగ్రాము, హ్యూమిలేట్ చేసే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసింది. ఇక ప్రజాపాలన అనేది ప్రజల దేవుడెరుకు, ప్రజల విషయం అన్న దేవుడెరుకు. నాయకుల సఖ్యత లేదు కదా అక్కడ. దీనిపైన ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం ఇది దౌర్భాగ్యం. నాలాంటి వాళ్ళు మీడియాలో మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప, ప్రజాపాలన అంటే ఇది కాదు కదనయ్యా, గిట్ల మనకి ఇట్లేముంది, దీన్ని ఏం పాలన అందాము అనేదాన్ని ఏ ఒక్క బీసీ నాయకుడు మాట్లాడతలేడు, నా ఎస్సీ నాయకుడు మాట్లాడతలేడు, ఎవడు మాట్లాడతలేరు. ఇది ప్రజల పాలన. అంటే ప్రజలే లేని పాలన ప్రజాపాలన, బంగారం రాని పాలన బంగారు తెలంగాణ. ఈ రెండు ట్యాగ్ లైన్లతోని కులము, కుటుంబము, ఇంకా చెప్పాలంటే ఒక అహంకారపూరితమైన పాలన మాత్రమే ఇప్పుడు తెలంగాణలో ఉందన్న విషయాన్ని ఎవ్వరు కన్ఫ్యూజనే లేదు. దీంట్లో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంది అంటే నేను దాన్ని మళ్ళీ క్లారిఫై చేస్తాను. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు ఈ అహంకారం ఎక్కడ వరకు తలకెక్కింది అంటే, నేను మళ్ళీ 34 వరకు ఉంటా అనే వరకు ఎక్కింది. అంటే ఈరోజు ఈ ఎలక్షన్లే గట్టెక్కాలరా నాయన అంటే నానా తిప్పలు పడుతున్న ఈ క్రమం లోపల 34 వరకు నేను కుర్చీకి ఫెవికల్ పూసుకొని కూర్చుంటా అంటే పెద్ద జోక్, అది వెరీ బిగ్ జోక్. ఇట్లానే మన కేసీఆర్ గారు కూడా అన్నారు, బతికినంత కాలం నేను సీఎం కాకపోతున్నా, నాకు ఒంట్లో రక్తం లేదా, గట్టిగా లేనా అనేదాన్ని మాట్లాడుకుంటూ వచ్చాడు. అన్ని గట్టిగానే ఉన్నావు కానీ కొంచెం కొన్ని రోజులు నువ్వు ఫామ్ హౌస్లో కూర్చోమని జనాలు కూర్చోబెట్టేసింది. ఇదే అహంకారం రేవంత్కు మొత్తం తలకెక్కిపోయింది. అహంకారంతోనే ఏమైనా చెల్లుతుంది, ఏమైనా మాట్లాడవచ్చు అనేదాన్ని మాట్లాడుతుండ్రు. సరే, ఏమైనా మాట్లాడుకున్నది వేరే విషయం. కానీ ఇది ప్రజాపాలన అనేదానికి ఎక్కడైనా ఎలాంటి నాకల్లకైతే కనిపించట్లేదు. మాది ఎక్కడ ప్రజలకు వచ్చిన పాలన లేదు, ప్రజలకు వచ్చిన బెనిఫిట్ లేదు. ఈరోజు ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, బిజినెస్ యాక్టివిటీ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ రంగాన్ని తీసినా ఈరోజు కుదేళ్ళు అయిన దాఖలాలే మనకు క్లియర్ గా కనిపిస్తుంది తప్పితే ఈరోజు ప్రజాపాలన అనేది ఎక్కడ లేదు అనే విషయాన్ని ప్రజలకు చాలా క్లియర్ గా అర్థమైంది. నాయకులకు అర్థం కాకపోవడం మాత్రం బాధాకరమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ జయరాం గారు. ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఆయనతో మాట్లాడదాం. చరణ్ గారు.